వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ప్రభు, వాక్యము చేత మమ్మల్ని ఆశీర్వదించండి. మా ప్రేక్షకులు రక్షించబడాలి. నేను ఎరుగని ప్రజలు నన్ను పరలోకంలో కలుసుకోవాలి. అట్టి భాగ్యాన్ని నాకు ఇవ్వండి. మీ చేతులకు మా ప్రేక్షకులను అప్పగిస్తూ ఈ దినాన కొందరినైనా మీరు దర్శించి వారి జీవితాల్లో ఒక గొప్ప మార్పును అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, గలతీ పత్రిక, పౌలు గారు వ్రాసిన గలతీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం నుండి వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి. నేను 2-3 దినాలుగా 10వ వచనం నుండి 17వ వచనం వరకు చెప్పిన దానిలో నుండి మరల ఒక్కొక్క కొత్త వాక్యాన్ని చెబుతున్నాను. దీనిలో పితరుల పారంపర్యాచార విశేష ఆసక్తి కలిగి స్వజాతీయులలో సమాన వయస్కులైన అనేకుల కంటే యూదా మతములో ఆధిక్యత నొందితినని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. కొంచెం ఈ వచనాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. క్రైస్తవ్యం మతం కాదు. పదే పదే చెబుతున్నాను, క్రైస్తవ్యం మతం కాదు. క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టినవాడు క్రైస్తవుడు చట్ట ప్రకారం. ఒక వ్యక్తి మేజర్ అయిన తర్వాత క్రైస్తవ్యాన్ని స్వీకరించి క్రైస్తవుడిగా మారవచ్చు. ఒక వ్యక్తి క్రైస్తవ తల్లిదండ్రులకు పుట్టినవాడు మేజర్ అయిన తర్వాత తన మత విశ్వాసాన్ని మార్చుకొని క్రైస్తవుడు కాదని చెప్పచ్చు. ఇది క్రైస్తవుడు అంటే ఇప్పుడు లోకం అనుకుంటున్న నిర్వచనం, కానీ బైబిల్ అది చెప్పటం లేదు. బైబిల్ చెబుతుంది, ఏ మతములో వాడైనా, ఏ కులములో వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ జాతి వాడైనా యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన వాడు క్రైస్తవుడు. ఆ వ్యక్తి అంగీకరించిన నాటి నుండి నడవడిని బట్టి క్రైస్తవుడు. ప్లీజ్ నోట్ దిస్. క్రైస్తవుడు ఎడ్జెక్టివ్. ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవుడు అనేది విశ్లేషణ, విశేషం. ఇట్స్ రిలేటివ్ విత్ ద నేచర్, నాట్ ద యాక్టివిటీ. Christianity is nature based, not activity based. అర్థమవుతుందా? చెట్టు ఫలముల చేత తెలియబడును. యోహాను సువార్తలో ప్రభు చెప్పాడు, చెట్టు దాని యొక్క ఫలముల చేత తెలియబడుతుంది. క్రిస్టియన్ అని చెప్పుకున్నవాడు అతడు ఫలిస్తున్న ఫలములను బట్టి తెలియబడతాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యాకోబు బావి దగ్గర యేసు ప్రభువు నిలబడి 12 గంటల వేళ సమరయ స్త్రీతో సంభాషిస్తున్నప్పుడు సమరయ స్త్రీ యేసుతో మాట్లాడుతూ, నీవు యూదుడవులా కనబడుతున్నావు అంది. హౌ షీ రికగ్నైజ్డ్ జీసస్ క్రైస్ట్ యాజ్ జ్యూ. యేసుక్రీస్తుని ఎలా యూదుడని గుర్తుపట్టింది ఆవిడ? డ్రెస్ కోడ్, దుస్తులు, ఆయన ధరించిన దుస్తులు యూదా దుస్తులు. యూదా మతం, యూదా ప్రజలు
స్పెసిఫిక్ డ్రెస్ కోడ్తో ఉండేవాళ్ళు. ఈజీగా గుర్తుపట్టింది ఆవిడ. అర్థమవుతుందా? మనము అమెరికా దేశంలో ఉన్నప్పుడు చీర కట్టుకొని వెళుతున్నాం అనుకోండి, స్త్రీలు వెంటనే ఏమంటారంటే ఇండియన్ అంటారు. ఇప్పుడు మన దేశంలో ఎవరైనా కట్టేసుకొని వెళ్తున్నారు అనుకోండి, ఇది వీరు పాశ్చాత్య దేశమునకు చెందిన వారు అంటాం మనం. డ్రెస్ కోడ్. ఇవాళకి మీరు ప్రపంచ వివిధ దేశాలకు సంబంధించిన స్పోర్ట్స్ చూస్తే వాళ్ళ డ్రెస్ కోడ్ తోటి వాళ్ళు వస్తూ ఉంటారు. కనుక ట్రైబల్ పీపుల్ మనము వారి యొక్క డ్రెస్ కోడ్తో గుర్తుపడతాం. కోయవారిని మనము డ్రెస్ కోడ్తో గుర్తుపడతాము. కనుక క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ద డ్రెస్ కోడ్. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ద డీడ్ బేస్డ్. క్రిస్టియానిటీ ఈజ్ ద నేచర్ బేస్డ్. అంతరంగ సంబంధమైనటువంటిది క్రైస్తవ్యం. కాబట్టి ఈ క్రైస్తవ్యం యొక్క పౌరసత్వం పరలోకంలో ఉంటుంది, భూమి మీద కాదు. భూమి మీద వీడు క్రైస్తవుడు అని గుర్తించి డిసైడ్ చేసే అధికారం ఎవరికి దేవుడు ఇయ్యాల. క్రైస్తవుడు అనేది పరలోకానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఆ పరలోకములో ఉన్న దేవుని యందు విశ్వాసం ఉంచి భూమి మీద ఆ దేశపు పౌరుడుగా జీవిస్తూ ఉంటాడు ఇక్కడ భూమి మీద. ఇది రక్షించబడిన వాడికి సంబంధించి రాసిందే తప్ప క్రైస్తవుడు 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 అంటే మతం 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 అనుకుంటున్నారు వాళ్ళు. ఆనాడు పౌలు యూదా మతంలో పితరుల పారంపర్యాచారము విషయమున విశేషమైన ఆసక్తి కలిగిన వాడై తన తోటి వయస్కులలో, తన జాతిలో తన తోటి వయస్కులలో శ్రేష్టమైన వాడిగా ఎంచబడి నడవడికను బట్టి గొప్పవాడిగా ఎంచబడ్డాడన్నారు. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఆచారం, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ధర్మం, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఆసక్తి ఉంటుంది. మీరు ఈ మధ్యకాలంలో వింటున్నారో లేదో, సోషల్ మీడియాలో కొందరు క్రైస్తవులు ఏమని మాట్లాడుతున్నారు, మా మతం జోలికి వస్తున్నారు మీరు, మా బైబిల్ జోలికి వస్తున్నారు మీరు, మిమ్మల్ని మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని అవమానంగా మాట్లాడుతున్నారు. అదే సమయంలో కొందరు హిందువులు మత నాయకులు వాళ్ళు కూడా మా మతం జోలికి వస్తున్నారు, మా ధర్మం జోలికి వస్తున్నారు, మిమ్మల్ని అలా చేస్తాం ఇలా చేస్తాం అంటున్నారు. మహమ్మదీ సోదరులు కూడా కొంచెం తక్కువగా రెస్పాండ్ అయినా కూడా వాళ్ళల్లో కూడా ఒకటి రెండు పోస్టులు పెడుతున్నారు, మా మతం జోలికి వస్తే ఊరుకో. నేను ఒక్క మాట చెబుతానేనండి, క్రిస్టియానిటీ ఈజ్ డిఫరెంట్. క్రిస్టియానిటీకి మతం లేదు. క్రిస్టియానిటీ మతం కాదు, క్రిస్టియానిటీకి మతం లేదు. క్రిస్టియానిటీ మనసుకు చెందినటువంటిది, క్రిస్టియానిటీ స్వభావానికి చెందినటువంటిది. క్రిస్టియానిటీ క్రీస్తు సారూప్యానికి ఆత్మ మార్పుకు చెందినటువంటిది. ఇట్లాంటి వాక్యం చెప్తే నా గుడికి ఎవడొస్తాడు? అందుకే 10 మంది ఉన్నారు. క్రైస్తవం అంటే ఆదివారం గుడికి రావాలి, క్రైస్తవం అంటే ఉపవాస ప్రార్థనకు రావాలి, క్రైస్తవం అంటే క్రిస్మస్ పండుగ చేయాలి, క్రైస్తవం అంటే స్టార్ కట్టాలి, క్రైస్తవం అంటే చందాలు ఇవ్వాలి, క్రైస్తవం అంటే మందిరాలు కట్టాలి. ఇవేమీ లేవు బైబిల్లో. క్రిస్టియానిటీ, క్రైస్తవ్యం క్రీస్తు వలె జీవించడం. క్రీస్తున్నప్పుడు యూదా మతం ఉన్నది, కానీ యూదా మతాచారం ఆయన ఫాలో కాలేదు. పితరుల పారంపర్యాచారాలు హీ నెవర్ కేర్డ్. జీసస్ నెవర్ ప్రాక్టీస్డ్. యేసు ఎప్పుడు వాటిని చేయలేదు, వాటిని పట్టించుకోలేదు, వాటిని దృష్టి పెట్టలేదు. బైబిల్లో చెప్పినటువంటి దేవుడు వారికి ఇచ్చినవి చేశాడు. ముమ్మారు మందిరానికి వెళ్ళటం యూదుడిగా దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం వెళ్ళాడు. కానీ పితరుల పారంపర్యాచారం, చేతులు కడుక్కొని భోజనాలు చేయటం, అన్నిళ్ళకి వెళ్ళకపోవటం, ఇవాళ ఇది పెద్ద ప్రాబ్లం అయిందండి.
పలానా వాడి ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే వెళ్ళి చూడకూడదు, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయి భోజనాలు పెడితే తినకూడదు. హూ సెడ్? ఎవరు చెప్పాడు ఇవన్నీ? మతం. మనిషిని ప్రేమించలేని ఆచారం బైబిల్ ఎక్కడ మాట్లాడలేదే. మనిషిని ప్రేమించని ఆచారం. You can differ with a person only for the concept, not for the person. నువ్వు ఒక వ్యక్తిని ద్వేషించడానికి లేదు, ఆ వ్యక్తి యొక్క విశేషమైన విశ్వాసాల విషయంలో వ్యత్యాసం నువ్వు కనబరిస్తే యూ కెన్ డిఫర్ ఫ్రమ్ దట్ ఫెయిత్, బట్ యూ కెనాట్ డిఫర్ ఫ్రమ్ ఎ పర్సన్. వ్యక్తి నుంచి నువ్వు వేరే అక్కర్లేదు. నాకు ఒక బ్రదర్తోని ఒక 45 minutes ఇంటరాక్షన్ అయింది ఒక ఇష్యూ మీద, బైబిల్ ఇష్యూ మీద. నేను అతనికి చాలా స్పష్టంగా చెప్పాను, నువ్వు నీ అభిప్రాయం మాట్లాడు, నేను నా అభిప్రాయం మాట్లాడతాను. నువ్వెవరో నాకు అర్థమవుతుంది, నేను ఎవరో కూడా నీకు అర్థమవుతుంది. సింపుల్. కనుక మనిద్దరం విరోధులు కాని అవసరం లేదు. ఇవాళ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అర్థం కాక ఇవాళ కొట్టుకు దాస్తున్నారు. ఎవడు పడితే అది మాట్లాడుతున్నారు, ఎవరి ఇష్టం వాళ్ళు మాట్లాడుతున్నారు. బైబిల్ విషయం కూడా అట్లా అయిపోతుంది. పితరుల పారంపర్యాచారము పట్ల ఆసక్తి కలిగి తన నడవడి మిగతా వారితో పోల్చుకొని గొప్పదని చెప్పుకుంటూ సంఘాన్ని హింసించానన్నాడు. సంఘాన్ని హింసించానన్నాడు అంటే మతం కోసం మనిషిని హింసించటం యూదా మతం చెప్పిందా? పితరులు చెప్పారు, యూదా మతం చెప్పలా. యూదా మతంలో పితరులు చెప్పారు మన మతాన్ని కాపాడుకోవాలి అని. ద సేమ్ యాటిట్యూడ్ యేసు ప్రభువుని సిలువ వేసినప్పుడు మత నాయకులు అదే కనపరిచారు. మతం ముఖ్యం అనుకున్నారు, పదవులు ముఖ్యం అనుకున్నారు, దేవాలయంలో తమ యొక్క ఘనతలు ముఖ్యం అనుకున్నారు. దే వాంట్ టు బీ యాక్సెప్టెడ్ బై ద పీపుల్. ప్రజల చేత తాము అంగీకరించబడాలనుకున్నారు. కానీ బైబిల్ దానికి భిన్నంగా ఉంది. నేను ఒక్క మాట చెప్తాను మీకు. నేను 28 ఏళ్ళు దేవుని సేవకు వచ్చి 28 సంవత్సరాల నా జీవితంలో, సేవా జీవితంలో ఐ నెవర్ ట్రై టు ప్రూవ్ దట్ ఐఎమ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. నేను ఒక సేవకుణ్ణి అని మార్కెట్లో ప్రదర్శించడానికి, రుజువు చేసుకోవటానికి నేను ఒక్క చిన్న ప్రయత్నం కూడా చెయ్యలేదని సవినయంగా నేను తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరుడు, సహోదరి, నడవడి ఏమిటి నీ నడవడి? మతాచారమైన నడవడా? షేమ్ ఆన్ దిస్. ఎన్నడూ కూడా నీ నడవడి విశేషమైనదిగా మతము పట్ల ఉండటానికి వీల్లేదు. అది బైబిల్ చెబుతాను. నిన్ను ప్రేమించిన వానినే నీవు ప్రేమించిన ఎడల ఏమి ఎక్కువ అవును? నిన్ను ద్వేషించిన వానిని కూడా నీవు ప్రేమించవలను కదా అంటాడు. మంచివాని కొరకు మంచివారు చనిపోతారు, కానీ చెడ్డవాని కొరకు మంచివాడు చనిపోవటం ఎక్కడనుందా అని అడిగాడు. కనుక ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రాక్టీసెస్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద రిలిజియన్. బైబిల్ నెవర్ సెడ్ ప్రాక్టీసింగ్ ద రిలిజియన్. బైబిల్ ఎప్పుడు కూడా ఒక మతాచారాన్ని పాటించమని చెప్పలేదు. సహోదరుడా, సహోదరి, పౌలు తన నడవడిని గురించి గొప్పగా చెప్పుకున్నాడు. ఇట్ ఈస్ ఎ షేమ్. నీవు ఎన్ని గొప్పలు చెప్పుకుంటున్నావు ఇవాళ, నీ ఆధిక్యులు ఎన్ని గొప్ప చెప్పుకుంటున్నావు, అన్నీ కూడా షేమ్ఫుల్. నీ దీనత్వం గురించి చెప్పుకోవాలి. యు మస్ట్ సే దట్ యువర్ హ్యూమిలిటీ, దట్ ఈస్ క్రిస్టియానిటీ. అరే నేనే పాటోండండి,
ఒక ఆయన ఒక వాట్సాప్ గ్రూప్లో నేను చెప్పలేని జవాబు బైబిల్లో లేదు, నేనెంత పెద్ద ప్రశ్నకైనా సులువుగా చిటికలో జవాబు చెబుతాను, కానీ ఇప్పుడు చెప్పను, మీరు నాకు ఫోన్ చేయండి, నా ఖాళీ టైంలో ఫోన్ చేయండి, నేను చెప్తాను అన్నాడు. ఇక వాడు దొరకట్లా ఎవరికి. నా ఖాళీ టైంలో ఫోన్, నీ ఖాళీ టైం జనం కట్ట తెలుసుదయా బాబు. ద సేమ్ గ్రూప్లో, అదే గ్రూప్లో నేను అది చూసి అవతల ఎవరైతే బైబిల్ మీద విమర్శ ఉన్నదో అతనితో 45 నిమిషాలు మాట్లాడాను. నేను అతనికి చెప్పిన మొదటి మాట, బైబిల్ గ్రంథం 1%లో 1,00,000%, బైబిల్ గ్రంథం యొక్క ఒరిజినల్ 1%లో 1,00,000 వంతు కూడా ఎవడికి తెలియదు, నాకైతే అసలు తెలియదు అని చెప్పి. భారతదేశం నా కంటికి ఇప్పుడు మొత్తం కనపట్టలా, కానీ భారతదేశం పటం నా కళ్ళ ముందుంది, నాకు తెలుస్తోంది. దేవుని గురించి కూడా అంతే, అంతకు మించి తెలియదు మనకి. నేను చాలా ఉదాహరణ చెప్పాను ఆ సహోదరుని. కనుక క్రిస్టియానిటీ ఈజ్ నథింగ్ బట్ క్రైస్ట్ నేచర్డ్ పీపుల్ ట్రాన్స్ఫార్మింగ్ త్రూ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, outpouring of the love of God into the hearts of the believers by the power of the Holy Spirit. That is Christianity. పరిశుద్ధాత్మ చేత పరలోకము నుండి దేవుని యొక్క ప్రేమ కృమ్మరించబడిన హృదయాలు కలిగిన వారు క్రైస్తవులు. సంచి మెడలో వేసుకుని తిరిగినోడల్లా క్రైస్తవుడని చెప్పాలా బైబిల్. అలా చెప్పుంటే, ప్రభువా నీ పేరిట మేము ప్రవచింపలేదా, ప్రభువా నీ పేరిట దయ్యములు వదిలించలేదా అంటే, మీరెవరో నాకు తెలియదు వెళ్ళిపోమన్నాడు. గెట్ అవుట్ అని చెప్పాడు. కాబట్టి క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఎ పర్సన్ హూ రిసీవ్డ్ జీసస్ క్రైస్ట్, లివింగ్ ఫర్ ఫుల్ఫిల్లింగ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం నెరవేర్చడానికి యేసుక్రీస్తును రక్షకునిగా స్వీకరించిన వ్యక్తి యొక్క జీవితాన్ని బట్టి ఆ వ్యక్తికి ఇవ్వబడిన అడ్జెక్టివ్, విశేష విశ్లేషణ క్రైస్తవ్యము. మరి ఇప్పుడు ఇవన్నీ ఏమిటండి? మందిరాలు ఏమిటి, ప్రార్థనలు ఏమిటి, ఈ కూటాలు ఏమిటి, ఇవన్నీ ఏమిటంటే ఇట్స్ ఆల్ ద ప్రాక్టీసెస్ ఆఫ్ వాట్ ది బిలీవ్. సువార్త ప్రకటించమన్నాడు కాబట్టి కరపత్రికలు వేసేస్తున్నారు. సువార్త ప్రకటించటం అంటే కరపత్రికలు వేయటమా? సువార్త ప్రకటించటం అన్నప్పుడు ఒక వ్యక్తిగా కూర్చొని నీ విశ్వాసమును గురించి, నీ దేవుని గురించి అతడు ఎరుగునట్లుగా తెలియచేయు విధానం. ఇవాళ అది లేదు. పర్సన్ టు పర్సన్ అలా లేదు ఇవాళ. ఊరికే జనాన్ని నుంచోబెట్టి యేసును అంగీకరిస్తున్నావా అని చేతులు ఎత్తి అన్ని మీటింగుల్లో అంగీకరిస్తూనే ఉంటాడు ఆయన, ఏం మారడు. క్రైస్ట్ నేచర్ అతనిలో జనించకుండా మీరు ఎన్నిసార్లు చేతులు ఎత్తిస్తే, ఎన్ని పత్రాలు రక్షించబడ్డాను అని పూర్తి చేయించి మీరు రికార్డులో పెట్టుకుంటే ఏంటా ఉపయోగం? ఏమీ ఉపయోగం లేదండి, ఏం ఉపయోగం లేదు. అందుకనే పౌలు తన నడవడికను గురించి చెప్పుకున్న, దట్ ఈస్ షేమ్ఫుల్. చాలా గొప్పవాడు ఉండొచ్చు మతంలో, ఏమిటి నీ గొప్పతనం? నీ నడవడి క్రైస్తవులను, సంఘాన్ని అపరిమితంగా హింసిస్తూ నీ నడవడిని గురించి గొప్పగా చెప్పుకుంటావా? చెప్పండి. నీ ధర్మం గొప్పదంటూ ఒక జాతి ఇండియాలో ఉండకూడదు వెళ్ళిపోమంటావు. నీ ధర్మం ఎట్ట గొప్పది? ప్రతివాడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు మౌనంగా ఉన్నవాళ్ళు చేతగాక కాదు మాట్లాడటం,
బాధ్యత కలిగి ఎవరు మాట్లాడలేదు. సోషల్ మీడియాలో ప్రేలుతున్న ప్రతి మతం వ్యక్తికి నేను చెప్తున్నాను, వాళ్ళు ఎవడు మాట్లాడలేక కాదు. వై ఆల్ ద అదర్ ఇండియన్స్ ఆర్ సైలెంట్, నాట్ బార్కింగ్ లైక్ డాగ్స్? ఎవడికి చేతగా కాదండి. మనం కూడా మాట్లాడితే సామరస్యం పోతుంది అని, మనం కూడా మాట్లాడితే నష్టం జరుగుతుంది కానీ మార్పు ఏమి రాదు అని. కనుక ప్రతివాడు తొందరపడి సోషల్ మీడియాలో మతాల గురించి మాట్లాడబాకండి. క్రైస్తవులకు ఎక్కువగా చెబుతున్నాను నేను. క్రైస్తవుడు అంటే ఇతర మతాలను గురించి, వాళ్ళ దేవుళ్ళని గురించి చర్చించే, సంభాషించే వ్యక్తి కాదు. యాజ్ పర్ బైబిల్, యు ఆర్ హియర్ టు లివ్ అండ్ షో, నాట్ టు ప్రీచ్. verbal communication is it's very least important than the non-verbal communication. నీ నోటితో చెబుతావు, నీ బతుకులో బతుకుండదు. ఎందుకయ్యా ఆ బతుకు? సహోదరి, ఇవాళ ఈ ఒక్క వచనంలో మతాసక్తి మీద నేను మాట్లాడుతున్నాను. ఎవడైనా క్రైస్తవుడు అయినటువంటి వాడు మత ఆసక్తి చేత రగిలిపోతే వదిలిపెట్టు ఇవాళ ఆ మతాసక్తిని. యేసుక్రీస్తు బోధకి మతాసక్తికి మ్యాచ్ కాదు. యేసుక్రీస్తు బోధకి మతాసక్తికి మ్యాచ్ అవ్వదు. చందా పెట్టి లేని మందిరం పెట్టండి, కూడుకొని స్థలంలో చందా పెట్టి అవసరం లేదు. చందా వేయ ఇష్టపడిరి, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఇష్టపడటానికి బాక్స్ అక్కర్లేదు, ఒక కాల్ అక్కర్లేదు, ఏమవసరం లేదు. అది క్రైస్తవ్యం, అది సేవ. కనుక ఇవాళ ఏది పడితే అది క్రైస్తవ్యం అని చెప్పుకొని బ్రతుకుతున్న పరిస్థితులను బట్టే ఇవాళ ఒక గ్రేట్ కన్ఫ్యూజన్ సమాజంలో కనపడతాం. క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఒకడు ఇంగ్లీష్లో ప్రసంగం ఆయనే, తెలుగు ట్రాన్స్లేషన్ ఆయనే, రైట్ ఇమీడియట్గా. వాట్ ఏ గ్రేట్ ప్రదర్శన అండి ఇది. ఏం ప్రదర్శన అండి? ఎవడికి రా బాబు నీ ఇంగ్లీషు? నువ్వు ప్రకటించేది తెలుగు ఛానల్లో ప్రకటిస్తావు, కానీ దాన్ని ఇంగ్లీష్లో చెబుతావు, మళ్ళీ దాన్ని తెలుగులో చెబుతావు, ఆ టేపులు తీసుకెళ్ళి అమ్ముకుంటావు. క్రైస్తవ్యం మతం పేరిట భ్రష్టపట్టిన స్థితిలోనికి వెళ్ళిన నాయకత్వాలు బయటకు వచ్చి తిరుగులాడుతున్నాయి. బీ కేర్ఫుల్ మై క్రిస్టియన్ ఫ్రెండ్స్. పౌలు ఆ రోజున ఏ విధంగా అయితే నేను గొప్పోడిని అనుకొని రొమ్మిరిసి తిరిగాడో అట్లా ఇవాళ చాలామంది రొమ్మిరిసి తిరుగుతున్నారు. ఇట్ ఈస్ ద అన్బిబ్లికల్ యాటిట్యూడ్. మీకు విషయం చెప్పనా నేను? ప్రపంచంలో టాప్ ఎథీస్ట్కి ఆర్డినరీ సర్వెంట్ ఆఫ్ గాడ్, అంత కూడా అక్కర్లా, ఆర్డినరీ బిలీవర్ కెన్ ఛాలెంజ్ ఏ టాప్ ఎథీస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఎందుకు ఈ మాట చెప్పానంటే, నేను పరిశుద్ధాత్మను కలిగి మాట్లాడతాడండి విశ్వాసి. ఎంత గొప్ప ఎథీస్ట్ వస్తే మాట్లాడగలుగుతారు? స్టెఫెను రాళ్లతో కొడుతున్నప్పుడు అతనితో మాట్లాడుటకు ఎవడు తెగించలేకపోయాడని రాసు. అపోస్తులు మాట్లాడుతున్నప్పుడు వారి పాండిత్యానికి జ్ఞానులు అబ్బురపడి పామర్లకి ఇట్టి పాండిత్యం ఎట్లా వచ్చిందని అన్నారు. ఇట్ ఈస్ నాట్ ద పర్సన్ based on their intelligence, based on their IQ, they are able to give the answer to the toppest people of the non-Christian community. దానికోసం పట్టుకొని ఏంటండి వాళ్ళ సమాజం పాడు చేసి పారేస్తున్నారు, కలుషితం చేస్తున్నారు. కులాల పేరిట, మతాల పేరిట, ధర్మాల పేరిట డివిజన్ 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 ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. నో, దేవుని వాక్యము దీనికి భిన్నముగా ఉన్నది. యునైట్ ద పీపుల్, యునైట్ ద పీపుల్, లవ్ ద పీపుల్. లవ్ ద పీపుల్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ గాడ్, ఎసెన్స్ ఆఫ్ ద బైబిల్. యునైట్ ద పీపుల్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ద బైబిల్. లవ్ ద ఎనిమీ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ద బైబిల్.
నో కాంట్రడిక్షన్ విత్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ ద బైబిల్. అవి ఏమి అర్థం కాకుండా నా నడవడి చూసుకో, నా ఆధిక్యతలు చూసుకో, నా గొప్పతనం చూసుకో, నా సమాన వయసోడితో నేనెంత గొప్పడుగా బతికాను చూసుకో. వాట్ కంపారిజన్ ఇట్ ఈస్, ఫూలిష్. ఈ నడవడిని బట్టి పౌలు సిగ్గుపడ్డాడు. తర్వాత విశ్వాసం అయిన తర్వాత తప్ప గర్వించలేదు, ఆనందించలేదు. గర్వించలేదు, ఆనందించలేదు. అయినను తల్లి గర్భమందు పడేది మొదలుకొని నన్ను ప్రత్యేకించుకుని. అయినను అనేదే అక్కడ లిటిగేషన్. అయినను దేవుడు నన్ను కరుణించాడు, నేను పాపాత్ముడిని అయినా కూడా నన్ను దేవుడు కరుణించాడని పౌలు ఆయన ఆధిక్యత గురించి చెబుతున్నాడు. రేపటి దినం మళ్ళీ నేను ఇదే అధ్యాయంలో నుంచి ఇదే వాక్యంలో నుండి 15వ వచనంలో అన్యజనులకు సువార్త ప్రకటించడానికి గురించి చాలా స్పష్టంగా ప్రభువు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నా. ప్రార్థన చేసుకుందాం. తల వంచు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. క్రైస్తవ్యం మతం కాదని, క్రైస్తవ్యము పరలోక పౌరత్వమని, క్రైస్తవ్యము క్రీస్తు స్వభావమని, సమాజంలో క్రీస్తువులు జీవించుట ద్వారా మతముతో సంబంధం లేనివారమని ప్రకటించుట మాకు నేర్పమని అడుగుచున్నాం. మా ప్రేక్షకులను ఆశీర్వదించండి, మా దేశాన్ని రక్షించండి, మా దేశానికి సత్య సువార్త ప్రతి ఒక్క వ్యక్తికి అందుటకు మార్గం తెరవండి. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసం సదా మనకు తోడైండును గాక. ఆమేన్.